నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఏప్రిల్ 2024 సంవత్సరం మరి ధనస్సు రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను. ఈ వివరణ ఇచ్చే ముందు ఒక్క సలహా ఏంటంటే, మొట్టమొదట మీ జాతకాన్ని ఒకసారి పరీక్షించుకోండి. మీ జాతకంలో ఎంచేతనంటే ధనస్సు రాశి ఎలా వచ్చింది? చంద్రుడు ధనస్సులో ఉన్నాడు కాబట్టి మీకు ధనస్సు రాశి అయింది. మరి లగ్నం ఏమిటి? లగ్నం ఏదైనా కావచ్చు. లగ్నం ఏమిటో తెలుసుకుని, లగ్నాధిపతి ఎవరో తెలుసుకుని, లగ్నాధిపతికి మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు ఎవరో తెలుసుకుని, జరుగుతున్నటువంటి మహర్దశ కానీ అంతర్దశ కానీ విదశ కానీ ఏ గ్రహ దశ జరుగుతుంది, మిత్రగ్రహమా శత్రుగ్రహమా, మరి ఈ దశానాథులు ఏ అవస్థలో ఉన్నారు, గోచార రీత్యా మరి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహానికి ఎన్ని బిందువులు ఉన్నాయి, అన్నీ కలిపితే ఎన్ని బిందువులు ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి తెలుస్తాయి జాతకం చూసినప్పుడు. అప్పుడే ఈ గోచారాన్ని సమన్వయపరుచుకుని చూసినటువంటి పక్షంలో ఎంత పర్సంటేజ్ మీరు బెటర్మెంట్లో ఉంటారు, ఎంత పర్సంటేజ్ లాస్లో ఉంటారు అనే విషయం తెలుస్తుంది. అందుచేతే మనం జాతకాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. అప్పుడు గోచారం అనేటువంటిది మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఎవరో ఏదో చెప్పేశారు, కోట్లు సంపాదించేస్తారు అని ఏదో పెద్ద తలభాగాలు కట్టుకుని, లేకపోతే మేకప్లు వేసుకుని, పెద్ద బోట్లు పెట్టేసి, నగలేసేసుకుని, ఆ బ్యాక్గ్రౌండ్లు ఆ గ్రాఫిక్స్లో చక్రాలు తిరుగుతూ బాహటంగా ఏదేదో రకరకాలుగా మేము వాళ్ళు దేవుళ్ళు అన్నట్టుగా చూపించి, మీరు కోట్లు సంపాదిస్తారనగానే, అమ్మో కోట్లు సంపాదిస్తామన్నారు కదా అని చెప్పి మీరు అక్కడికి పరిగెత్తి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళు ఆశీర్వాదాలు ఇచ్చి, ఇదంతా పక్కన పడేయండి. ఆ రకంగా మోసపోకండి. నిజాయితీగా తెలుసుకోండి. మీరు ఏ స్థానంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, మీకేం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, యథాతథంగా ఇండివిజువల్స్గా తెలుసుకోండి. అర్థమైపోతుంది. అందరూ కోట్లు సంపాదించేస్తారా? కాదు కదా. అంచేత మీ గురించి మీరు తెలుసుకోండి. ఇది కేవలం ఎవరినో నిందించటానికో లేకపోతే ఎవరినో మాట అనటానికి కాదు. మీరు బాగుపడటానికి నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా. మీ ఇష్టం. తర్వాత దానికి నాకు వచ్చేది ఒరిగేది ఏముండదు. ఏది ఏమైనా ధనుసు రాశి వారికి తృతీయంలో శనైశ్వరుడు, తర్వాత ఈ యొక్క కుజుడు ఇద్దరు కలిసి ఉన్నారు. అదంతా మంచిది కాదు. ఏదైనా అన్నదమ్ముల మధ్యన కానీ అక్క చెల్లెల ఇదంతా గొడవలు ఏదేదో ఉంటాయి. ఏదో అనవసరమైనటువంటి ఆవేశాలతో ఏదో ఒక రకమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. ఇక మిగతా 4వ భావంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మరి శుక్రుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు, ఆ తర్వాత బుధుడు ఉన్నాడు. బుధుడికి నీచభంగం కలిగింది. ఇదంతా బాగానే ఉంది. అంటే ఇంట్లో ప్రశాంతంగానే ఉంటుంది. పంచమంలో గురువు ఉన్నాడు, బాగానే ఉంటుంది. మే వరకు బాగానే ఉంది. ఫస్ట్ వరకు ఆనందంగా గడిచిపోతుంది, ఏ ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడొచ్చి సమస్య ఎక్కడొస్తుంది? ఓవర్ కాన్ఫిడెన్స్, అతి. మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకోవడం, అహం పెంచుకోవడం, కోపం ఉద్రేకం పెంచుకోవడం, వాటి వల్ల ఏమవుతుంది? మీకే మానభంగం కలుగుతుంది, మీకే భంగపాటు కలుగుతుంది, మీరే దౌర్బల్య స్థితికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 3వ స్థానం ఏ స్థానం? విక్రమ పరాక్రమ స్థానం అంటారు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది? ఎప్పుడైతే శనైశ్వరుడు ఈ కుజుడు ఇద్దరు కలిసి ఉంటారో అది బాంబ్ బ్లాస్టే. కుజుడేమో మరి ఫైర్కి కారకుడు, నిప్పుకి కారకుడు, అగ్నికి కారకుడు, వాయువుకి కారకుడు శని. ఈ రెండు కలిస్తే ఏంటో మీకు అర్థమైపోయిందా? ఇది ఒక పెద్ద దోషం. విక్రమ పరాక్రమ స్థానంలో ఈ దోషం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది? ఆవేశపడతారు. అతిగా ఆవేశపడినది కలుగుతుంది, స్పీడ్ పెరిగిపోతుంది. ఆ స్పీడ్లో ఏం జరుగుతుంది? ఏదైనా అపాయం జరుగుతుంది. నెమ్మదిగా జాగ్రత్తగా ధర్మరీతిన మీ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం. ఏ పని చేసినా ఆలోచించుకొని ప్రశాంతంగా చేయండి. తీర్థయాత్రలకు వెళ్ళండి, శుభకార్యాలకు వెళ్ళండి, పిల్లలు ఎలాగో చదువుకుంటారు, పెద్దలతో ఆశీర్వాదాలు పొందండి, దైవ దర్శనం చేయండి, దైవారాధన చేయండి. ప్రొఫెషనల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ కార్యక్రమాలు ఒక క్రమశిక్షణ ప్రకారం చేసుకుంటూ పోండి. అత్యాశ, అహం పనికిరాదు. ఎక్కడైనా ఏ వృత్తిలోనైనా అంత మాత్రం చేయగలిగితే ఈ ఏప్రిల్ మాసం అనేటువంటిది అవలీలగా దాటేస్తారు.
ఆ తర్వాత మనం మేలో ఎలా ఉంటుంది అదంతా నేను చెప్తాను, మీరు చూసుకుని నడుతురు కానీ. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.